ఆ హాస్పిటల్లో పండుకున్న పేషెంట్ అన్న మీరు మార్విన్ వీడియోస్ అన్న మీ వీడియోలు చూస్తా అంటే జూకల్లట. నాకు మేకప్ సెట్ అయిందా సెట్ కాలేదా వ్లాగ్ చూసినాక కామెంట్ పెట్టర్రి. అబ్బో తిట్టకురి ఇక్కడ ఇప్పటికే మా వాళ్ళందరు ఎక్కిరిస్తారు, మీరైతే ఎక్కిరియకురి. అది చెప్పలేకపోతాను, నాకైతే అస్సలు మాటలేదు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మస్తు హార్ట్ఫుల్ గా చెప్తాను నేనైతే. నిజంగా నాకు మాట్లాడతలేవు, నాకైతే మాటలు కూడా అసలు అత్తలే అత్తలేవు. ఇప్పటికే కడిగే సరే నాకు 10 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మన యాక్టర్ మౌనిక ఉంది, గణేష్ వాళ్ళ మౌనిక. సో వాళ్ళ తమ్ముని మ్యారేజ్ అంట, ఇన్విటేషన్ వచ్చింది మనకు. మధ్యాహ్నం అయింది, ఎప్పుడో పొద్దుగాల పెళ్ళికి అప్పుడే పోవాల్సింది కానీ కొంచెం ఎడిటింగ్ వల్ల ఇక్కడనే ఆగిపోయినాం. ఇక లంచ్ కన్నా పోయి పెళ్లి దంపతులను ఆశీర్వదించి మౌనికని కలిసి అక్కడ ఏమేం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని మీకు కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఒక 2 కార్లలో వెళ్తున్నాము. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెషప్ కావాలి, ఇంకా ఫ్రెషప్ అయినాక స్టార్ట్ అవ్వడమే. చూడండి. బాయ్ బాయ్. ఫస్ట్ ప్లేట్లు అనుకుంది నేను పొద్దుగాల పోగలను నద్దన్నారా రంజిత్ నేను ఎవరన్నా నద్దన్నారా ఆపిల్ల టీమ్ తోటి పోతే మంచిగా ఉంటుంది కానీ మళ్ళీ చెప్పుకోవచ్చు. మేమంటే వీడియో ఎడిటింగ్ ఉన్నది అని ఆయన నువ్వు ఏం చేసినావు? బండి మీదకి ఎండలో పోతావా? మన మీ అన్నది ఉన్నది కదా బండి అది వరంగల్ ఉన్నది. వరంగల్ పోయి బండి పట్టుకొని ఇటు పోకపోయినావు మొత్తం చట్టిపోమంట. ఇప్పుడు ఇగో ఈ లారీలా చైన్ మిషన్ వస్తాయి, వరికి వచ్చే మిషన్. అయితే ఇవన్నీ వాగు పక్క పంట ఉన్నాయి కాబట్టి ఎప్పటికి పదనే వీటికి. ఇలా మన మిషన్ నడవది, దిగబడుతుంది. టైర్ల మిషన్ దిగబడుతుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పాపం వరి కోసే మిషన్ ఖచ్చితంగా చైన్ తెప్పిస్తారు. పుల్ పైసలు అయితే తెలుసా, డబ్బులు అయితే దానికి. అది మెల్లగా నడుస్తుంది. ఇప్పుడు టైర్ల మిషన్ కి 2200 ఉంటే దీనికి 3200 అట్లా ఉంటుంది గంటకు. మళ్ళీ ఇది మెల్లగానే నడుతుంది, నిమ్మలంగానే నడుతుంది. రైతులకు ఎడిదిరిగి పాపం లాసే కదా. గడ్డి కరిగి రాదు. అది షైన్ మిషన్ మొత్తం మొత్తం బురద ఇరుపుతా ఉంటది. మళ్ళీ గడ్డి కూడా తుళ్ళు అవుతుంది అన్న. వడ్లు పోతాలు పాపం రోడ్లు. మన వరి కోసిన మిషన్ బాబోద్ది అది ఉన్న చూడు డైలాగ్ వచ్చడం అంతే. దాన్ని రీల్ చేసి మళ్ళీ ప్రమోషన్స్ కి వాడతారు దాన్ని అట్లా కూడా పనిచేస్తుంది. ఆడ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ ట్రావెల్స్ అన్న. ఈ గడ్డి ఎక్కడ ఈ మిషన్ అయితే ఈ బ్లాగ్ ఛానల్ ఏమైతుందండి ఇప్పుడు నమ్మవసి మనం వీడియోస్ ఏమవుతుంది, షూటింగ్ వెనకాల ఏమవుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనం యాక్చువల్గా తీసి వాటికి పెట్టి ఎంటర్టైన్ చేద్దామని మనం అనుకున్నాం కదా. కామెంట్లు ఏమేమి పెడతారో తెలుసా? మీరు ఇంట్రెస్ట్ అంతా కొడతారు, మాకు మీ వ్లాగ్స్ చూస్తే మీ సిరీస్ మీద ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇట్లాంటి ఏ గుల్లి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. అట్లా మన వ్యూవర్స్కి ఏం కావాలో మనమే అది చేయాలి కాబట్టి ఇక వ్లాగ్స్ ఛానల్ అనేది ప్రస్తుతానికి అయితే యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక మైనస్ ఏంటంటే ఒక బాగా తప్పితే యాక్టర్లు ఎవరు లేరు ఈ కార్లో. ఇప్పుడు ఈ బ్లాగ్ పెట్టినా కూడా మళ్ళీ ఎవరు చూస్తలేరు. ఇక అరే ఇలా బొచ్చడు కంటెంట్ ఉంటుంది ఆయన చూడాలి అంటే చూడరు. ఇట్లా ఓపెన్ చేసి వాళ్ళకు ఇవ్వలే కావాలి యాక్టర్లు. మరి మేము డిఓపిలము డైరెక్టర్లము ఎంత మమ్మల్ని కూడా చూడరు కొంచెం. అరే మొన్న అరవింద్ అది ఏంది ఏం వీడియో అది అసలు ఎంత కంటెంట్ ఉన్నది అలా. అది ఆ కాడికి నేను ఏమనుకున్నా అంటే మన ముఖాలు వీళ్ళకి ఎవరికి తెలివయి సరే ఏంది ఇదంతా అని మన సాగత్ భావనుని మన గణేష్ ని తీసుకొచ్చి ఇంట్రో చెప్పించినాం. అయినా కూడా చూస్తలేరు జనాలు. 3000 చూసిళ్ళు. అదే షూటింగ్ కాడ ఏమైనా జరిగేది ఇట్లా క్లిప్పులు పెట్టుతారు 1,00,000 మంది చూస్తారు. మళ్ళా ఏదన్నా తాగేది తినేది పార్టీలు ఇచ్చేది వల్గారు అవి అయితే బొచ్చడు మంది చూస్తారు. ఇప్పుడు మనం ముఖాలు చూడరు అని కెమెరా ముందరికి రాకుండా అట్నే ఉంటే ఆ మొత్తానికే మనం డీఫేమ్ అయిపోతాము. మనమే లేపుకోవాలి. మన దగ్గర కంటెంట్ ఉన్నది బ్రో. జరంతా మన వీడియోలు చూస్తే ఏదో ఒక కంటెంట్ వస్తుంది.
అది వాళ్ళకు కన్వే చేయగలగాలి మనం, అంతే. అట్లా కన్వే చేస్తే ఒకసారి వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, అరే ఈ కరెంబొక్కపూడి నువ్వు చూస్తే కిషోర్ గాడు కొద్దిగా ఏదో చెప్తాను రా అని వాళ్ళకి అనిపించింది అనుకో, నెక్స్ట్ టైం కూడా నా తమిళగా నా ఫోటో వేసుకోవచ్చు మీరు. పాస్పోర్ట్ వేద్దాం సార్ తమిళ. పాస్పోర్ట్ పాస్పోర్ట్ వేద్దాం, ఆధార్ కార్డు లేదు అందరు వేద్దాం బ్రో. ఆధార్ కార్డు మనందరి ఆధార్ కార్డులలో ఉంటాయి చూడు ఫోటోలు, పోలీస్ స్టేషన్లలో దొంగలే ఉన్నట్టు ఉంటాయి ఒక్కొక్కరు దొంగలే అక్కడే కొంచెం మంచిగా ఉంటాయి. ఆధార్ కార్డులలో ఏదేది ఉంటుంది చూడు. మనం ఇప్పుడు వీసా లేకుండా అదేంటిది అడిపోతాం ఇప్పుడు, అది వస్తుంది ఏంటిది సింగపూర్ పోతాం మనం వితౌట్ వీసా, బోర్డింగ్ పాస్ లేవు, ఏది లేదు, ఫ్లైట్ ఎక్కం కూడా తెలుసా. సో పెడతాం ఏం గుట్టలు వంశీ అయితే ఇటు రైట్ సైడ్ హుజరాబాద్ రైట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి మొలంగూరు గుట్టలు. మొలంగూరు కోట ముందట వస్తుంది, మొలంగూరు గుట్టలు కదా, ఏదో జాతర అవుతుంది చూడు ఇక్కడ. ఇక్కడ ఏమో తెలియదు, ఇంకా బైపాస్ ఉంటుంది చూడు హుజరాబాద్ మన కోనపురం పోయేది ఒక, అది రంగనాయకుల గుట్ట. రంగనాయకుల గుట్ట, మరి నాకేం తెలియదు. అది హుజరాబాద్ అని చెప్తావు కదా నువ్వు, ఇక్కడ అడిగితేనే హుజరాబాద్ లోకల్ చంటి. ఓ షట్, సింగపూర్ వచ్చింది. బోర్డింగ్ పాసులు తీయాలి. సింగపూర్, వెల్కమ్ టు సింగపూర్. సో ప్రశాంత్ సాల్వా సింగపూర్ లో. సో అయితే ఇక పిల్లగాన్ని అయితే చూసుకోర్రు ఇక ఆన్లైన్ లోనే. గుణ వంశీ మన మర్విన్ వీడియోస్ డిఓపి ఫేమస్, ఆర్మీకి ట్రై చేసిండు కానీ మన వీడియోలలో కూడా కొన్ని వీడియోలలో ఉంటాడు, ఎల్లుంటాడో కామెంట్లో పెట్టారు, అసలు దొరకబట్టలేరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బాగా ఆడాడు కదా, బాగా ఆడాడుగా. ఓసారి ఏమో బెడ్ మీద పడుతున్నాడు, ఇదే డ్రెస్. ఇంకో దాంట్లో ఉన్నావు వంశీ, ఒకటే సిరీస్ మళ్ళా అదే హాస్పిటల్. ఓసారేమో పేషెంట్ లాగా ఉంటాడు, పేషెంట్ లాగా, మళ్ళీ బయట కూడా ఒకసారి చేసినావు దీంట్లో. జెండావందనం అప్పుడు దొంగ కూడా ఇదంతా కాదు, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఆదివారం వచ్చే కంటెంట్ లో దీంట్లో ఏం చేసాడు, ఫోటోగ్రాఫర్ ఇలా. ఇంకా ఎన్ని ఏతో వంశీ ఒక సిరీస్ లా, ఒక్క సిరీస్ లా ఇన్ని వేరియేషన్స్. ఆల్రెడీ కిషోర్ కు పెళ్లి అయింది, ఒక కొడుకు. నీకు కాలేదా? నీ ముచ్చట చెప్తలేవు కామెంట్ మంచిగా వస్తానే అని. కామెంట్లలో ఐ లవ్ యూ ప్రశాంత్, నువ్వు నాకు నచ్చిన నీ స్మైల్. మళ్ళా ట్రాక్ ఎటో పోతుంది వంశీ గురించి, ఇంట్రడక్షన్ అవుతుంది, మళ్ళా ఇంట్రడక్షన్ వరకే అవుతుంది బాబు వంశీ గురించి. ఇగో మనం ఇంటి దాకా వచ్చాం కదా, రత్తాన్ని ఉప్పలని ఎందుకు అయిపోయింది చెప్పాలి. గేట్ పడ్డది గ్రీంద్రేశ్వర స్వామి అంటే వంశీ మీ వాళ్ళేనా? ఒకసారి గట్టిగా మొక్కుకో. పెట్రోల్ కు పైసలు లేక శివాజీ అన్నను ఇవి కార్ కొని పోతాను. మనం పరిస్థితి అట్లున్నది. మరి అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది? కిషోరే. ఇట్లాంటివన్నీ కిషోర్కి కిషోర్ ఆలోచన కిషోర్ కానీ సేవింగ్స్. ఈ ఆనంద్ తోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెప్పన్నా, ఆయన పేరుతోటే పెద్ద ప్రాబ్లం. ఆనంద్ టీ స్టాల్, ఆనంద్ క్లాస్ స్టోర్, ఆనంద్ కోళ్ళ ఫారం. ఆశపడని మొన్న ఏషియన్ సినిమాకి పోయినప్పుడు థియేటర్ పోయినా, ఆ మధ్యలో ఆడ బోట్లు వస్తాయి చూడు, మధ్యలో యాడ్లు వచ్చడానికి ఆనంద్ యాడ్స్ అలా మన యాడ్ రావాలంటే ఆనంద్ యాడ్స్ అట వాళ్ళని కాంటాక్ట్. ఇవన్నీ సైడ్ బిజినెస్. ఇవన్నీ వీడేదో కటింగ్ ఇస్తాడు. ఇక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు రైట్ సైడ్ పోతే ములంగూరు కోట అని వస్తుంది, చాలా ఫేమస్. పోవద్దు ఇక మనం ఇటు పోవాలి. ములంగూరు ఫోర్ట్ చాలా ఫేమస్. వంశీ పోయినావా ఎప్పుడన్నా? తినావా? మీరు ఎవరైనా వెళ్ళా ములంగూరు ఫోర్ట్? పోలేదా? ఇక్కడ రైట్ సైడ్ ఒక 2 కిలోమీటర్లు కూడా ఫస్ట్ టైం. ఇన్నూరు కూడా ఫస్ట్ టైమా? పైన పెద్ద పిరంగి కూడా ఉంటుంది పాతది, చాలా ఫేమస్. కింద ఒక దూద్ బాయ్ అని ఉంటుంది, అల్ల నీళ్లు చూడడానికి ఎట్లుంటాయి అంటే యాజ్ డీజ్ గా పాల కలర్ ఉంటాయి, తెల్లగా ఉంటాయి. తాగితే మాత్రం కొబ్బరి నీళ్ళు లాగా తీయగా ఉంటాయి. అది మనంతా డెలికేట్ మైండ్, ఎప్పుడు పడితే అప్పుడు ఇటు పోదాం అనుకుంటే పోదాం. ఇక అయితే ఒకసారి మనం సినిమా పోయినాం గుర్తున్నా, ఏ సినిమా వల్ల
అరుణ నుండి ఆ 5 సినిమాల ఆపోజిట్ లోనే కళ్యాణ్ హాస్పిటల్ ఉంటది. తమ్ముడు నువ్వు ఎప్పుడు నాకు చెప్పు కూడా కళ్యాణ్ హాస్పిటల్ పెట్టినారా నేను అన్నాడు. నువ్వేం చెప్తాను, నువ్వు నాకు చెప్పకుండా అరుణ ఐస్ క్రీమ్ పెట్టుకోలే అన్నా. స్వాద్ బాబు మొన్న స్వాద్ గ్రాండ్ అని హోటల్ ఓపెన్ బారు పెద్దది. ఎంత పెద్దగా? ఇంత పెద్దగా బోర్డు పైన పెట్టు, కింద ఫ్లోర్. నిన్న పరకాల హాస్పిటల్ మా తమ్ముడికి ఒక వెనల్ గురించి ఏందమ్మా అంటే ఇంకా వీడియోలు వస్తా నాకు ఎదిగా వస్తానమ్మా నేనే బరాబర్ అంటే అది కూడా అన్న నువ్వు కదా అట్లా వస్తావు సార్ మీరు కదా అట్లా అనొచ్చు కదా అది సిగ్గుపడింది కల్లా ఆమెసు ఇంకా మంచిగా చెప్తాను. ఆ హాస్పిటల్లో పండుకున్న పేషెంట్ అన్న మీరు మార్కెట్ వీడియోస్ అన్న మీ వీడియోలు చూస్తా అంటే జూకల్లట అది. అమ్మ థ్యాంక్ యూ అమ్మా లేదన్న దాని వాదిగా చూసిందిగా ఇది అయిపోయింది. నొప్పులు ఎడిపోతున్నావు ప్రశాంత్? యాక్చువల్గా మనం ఫంక్షన్ హాల్ వెనుకనే ఉన్నది, కానీ రజనీ సిటీ సెంటర్లో ఉన్నదట. పిక్ చేసుకోవడానికి పోతాను, రజనీ దగ్గర పోతాను. ఇదేంది కేబుల్ బ్రిడ్జ్ రోడ్డా ఇది? ఇది కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్. ఎన్ కేబుల్ నాడు తెలుసా? ఈ ఫేమస్ రాజక్క. ఎడిపోతున్నావు రాజక్క? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మౌనిక వాళ్ళ తమ్ముని పెళ్లికి. మౌనిక వాళ్ళ మా తమ్ముని? కోడలు వాళ్ళ తమ్ముని పెళ్లికి. మరి గట్ల చెప్పక మౌనిక వాళ్ళ తమ్ముని పెళ్లికి అని చెప్తాను. ఇప్పుడు పోతున్నావు 3:30కు? ఇంకా 4 గంటలకే రమ్మన్నది మా కోడలు. అందుకే ఇంకా పెళ్లి ఎప్పుడు అసలు? ఇవాళ 4 గంటలకా? ముందే పోతున్నావు అయితే. మంచి ముహూర్తం. పొద్దున్నే పెట్టలేదు మరి ముహూర్తం. ఏమో మరి మౌనిక కెరక వాళ్ళ అత్త కెరక. అయ్యా ఏమైంది దీనికి? మొత్తం టైర్ ఊసి వచ్చింది కదా, ఆడికెళ్ళే కొట్టుకుంటా వస్తాను టైర్ ఊసి వచ్చినాక. మనమైతే ఇప్పుడు ఎడికి కేబుల్ బ్రిడ్జ్కి వచ్చినా ఇది అదేనా? రాజక్క కేబుల్ బ్రిడ్జ్ చూడు, మళ్ళీ చూంచలే అంటావు. చూసినావా? మళ్ళీ కరీంనగర్ తీసుకొచ్చి ఏం ఉంచలే అంటావు. ఇటు ఉన్నది కేబుల్ బ్రిడ్జ్, ఇటు పక్క పంటి బ్రిడ్జ్ మీద ఉన్న మళ్ళీ పక్క పంటి. ఇక్కడ ఫోటోలు దిగాలంటే బాగా అర్జెంట్ అయితే మేము ఒకసారి నైట్ వచ్చినాం, అందరు ఫోటోలు దిగుతారు బాగా వేగం. కలర్ లైట్లు ఉంటాయి కదా ఇక్కడ. ఇప్పుడు చూడు ఎవరు వస్తున్నారు. 1 2 3 ఈమె చూడు ఎట్లా రెడీ అయింది. ఏడికి వస్తున్నారు? ఎవరు మీరు? అదే ఇప్పుడు మనకు కొత్త మూవీ ఏంటి అల్లు అర్జున్ పుష్ప 2 హీరోయిన్ అయితే కలిసినాం ఇప్పుడే. కరీంనగర్ సమంత వాళ్ళ చెల్లె. సమంత చెల్లెనా? పుష్ప 2 35 ఏళ్ళు ఉంది చెల్లె కాకపోతే అక్కన. అయితే ఇప్పుడే మేము కరీంనగర్ షూట్లు అవుతుందంటే కలవనీకి వచ్చినాం మేడాన్ని. ఇంకా అయ్యపురాలు చూసారా పుష్ప 2 హీరోయిన్? అరే మేడం చెప్పండి, మీరు మా కార్లో ఏంది? క్యారీ వ్యాన్ నాకు స్పెషల్ గా కార్ అలో చేశారు. తను మా బ్రో. నువ్వు ఎవరు డ్రైవర్ అనుకుంటా. ఇంక పక్కపంటున్నా ఆమె అట్లా మేకప్ ఆర్టిస్ట్. కొంచెం ఏషియన్ పెయింట్ మేడం. ఆ పెయింట్ తెల్ల రాజక్క, ఆ ఏషియన్ పెయింట్ తీసేయి కొంచెం. ఏషియన్ పెయింట్ వేసుకొచ్చుకున్నా ఆల్రెడీ, ఇంకేం వేసుకోవాలి. మొత్తం కేబుల్ బ్రిడ్జ్ చూసిరా మీరు? చూసినాం. మౌనికల్లా పెళ్లికి పోతున్నాం. సీ కేబులే కదా. మౌనికల్లా పెళ్లికి వెళ్తున్నాం. మౌనిక వాళ్ళ బ్రదర్. ఒకసారి నాకు మేకప్ సెట్ అయిందా సెట్ కాలేదా వ్లాగ్ చూసినాక కామెంట్ పెట్టర్రి. అబ్బో తిట్టకురి, ఇక్కడ ఇప్పటికే మా వాళ్ళందరు ఎక్కిరిస్తారు, మీరైతే ఎక్కిరియకురి. ఓకే, నీకు 60 పూర్తి చేయొచ్చుగా. మేము సిల్వర్ జూబ్లీ వేసుకుంటున్నాం తెలుసా?
75 అవును 25 ఎడిపోతున్నారు పెళ్ళికి నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా. లగ్గంలో లేదే అది పందిర్లో పెట్టుకోపోయినా ఎంత పెట్టుకుంటా. ఆఫ్ కోర్స్ అక్కడ కూడా ఇది పోయిందంటే అక్కడ కూడా పెట్టుకుంటా. ఎవరి పెళ్లి పెళ్లి నాదే. పెళ్లి కూతురు కానీ అధ్వానం తయారైన నేను మంచుకుంటా. ఆమన్న తయారైందా లేదా ఈ పాటి ఎవ్వరు పెళ్లి పిల్ల సూపర్ తయారైతారు. నేనేంది ఎంత గిది నువ్వు పెద్ద గ్రాండ్ అంటారా? నేను రేపు ప్రశాంత్ పెళ్లికి పోతే చూడరు ఎట్లా రెడీ అయిపోతా. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నీకోసం తయారు ఇక మీకే ఉందా ఫోన్? ఎవరికన్నా ఉందా లేదా? సైలెంట్ లో పెట్టుకుంటేంది చెప్పు. అట్లా అన్నది ఇప్పుడు అన్నం కూడా షూట్ చేసి వస్తుందా ఇప్పుడు రజని మేడం? షూట్ చేసింది. షూట్ వాళ్ళతో ఏమని చెప్తుంది తెలుసా? నా సీన్స్ ఏమైనా ఉంటే ఉడగొట్టండి, నేను పెళ్లికి పోవాలండి అంటే డైరెక్ట్ నేను షూట్ కూడా వస్తున్నా. ఓకే బట్ నన్ను ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళకూడదు అంటే ఓకే ఫస్ట్ మేడం. బ్రో హాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. వచ్చేసినావా? వచ్చేసిన మౌనిక వాళ్ళ హౌస్. రజని మేడం ఏది? వీళ్ళు ఎవరో గుర్తుపట్టండి ఎవరైనా. వీళ్ళు ఎవరైనా గుర్తు కామెడీ నీకు ఇంత సీరియస్ మౌనిక హాయ్ అందరికి నమస్తే. మా తమ్ముని పెళ్ళికి ఇవాళ మా మర్విన్ టీం మొత్తం వచ్చింది. ఈ రోజుతో నేనైతే మస్తు సంతోషంగా ఉన్నా. ఇంకొకటి మా తమ్ముడు మా కొత్త మరదల్ హాయ్ చెప్పమనండి వాళ్ళని. కంగ్రాచులేషన్స్ మీకు జంటకి. మా సీనయ్య కనబడతలేడు. మౌనిక వాళ్ళ తమ్ముడు పెళ్లి ఈ రోజు. సీను బ్రో మీ ఫేస్ కూడా మా ఛానల్లో. మౌనిక వాళ్ళ సార్. అందరూ లైవ్ గా అడుగుతారు కదా, ఇప్పుడు చూపెడతానా. ఈయన మా ఆయన మా కర్ర బంగారం ఎన్నడుకున్నారు బంగారమే. ఇంకొకటి అది చెప్పలేకపోతారు, నాకైతే అస్సలు మాటలు ఎత్తారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మస్తు హార్ట్ఫుల్ గా చెప్తాను. నేనైతే నిజంగా నాకు మాట్లాడతలేవు, నాకైతే మాటలు కూడా అస్సలు అత్తలేవు. ఇప్పుడు రాసుకుందామని ప్రిపేర్ అవుతానా. డైలాగ్ లా మరి కట్నాలా? రేపు మన ఇంటి కదా మళ్ళా కట్నాలు. ఇంకో మౌనిక వాళ్ళ బిడ్డ ఆడబిడ్డ కట్నం. అవును ఆడబిడ్డ కట్నం ఎంత అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే, అనుకోలేదు. రజనీ గారు ఏమన్నా సజెషన్ చేయండి. అసలు యాక్చువల్ గా మా తమ్మునికి ఆడబిడ్డ నేను, నా ఆడబిడ్డ మా ఇంటి కూడా కోరుకున్నా. అది ఘోరం అంటే ఘోరం. నీ తరఫున పోటీ చేయడానికి సపోర్టెడ్. సరే గణేష్ దగ్గర ఓకే, ఇప్పుడు మా సీన్ దగ్గర చేసుకోమని కానీ మా తమ్ముడు దగ్గర చేస్తానని అసలు చెల్లె నాకన్నాను ప్లీజ్ అక్క ఆడబిడ్డ కన్నా నువ్వు అత్త రావాలి. నువ్వు ఎల్లుండి వచ్చిన మంచిగా ఆడబిడ్డ కన్నా పెళ్లికి కట్టాడు. ఓకే ఏమైంది? మౌనిక పెళ్లి కాదు, వాళ్ళ తమ్ముని పెళ్లి. మౌనిక వాళ్ళ మదర్ మా అమ్మ. హాయ్ అండి. అంటే మా అమ్మకి మాట్లాడలేదు ఇంట్లో. ఇంకా ఇప్పుడు నా ద్వారా అంతా ఇంట్లో హాయ్. ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా చేసేస్తాను అమ్మ. అందరూ అయిపోయింది. మౌనిక నా బిడ్డ, నీ బిడ్డ కాదు. అద్దా మీకు మౌనిక అద్దా? ఏ ఊకే ఏమొడుతుంది కావద్దండి పంపి సినిమా పోతా అన్నట్టు. నన్ను అడుగుతారు, మనసులో పంపిద్దామని ఉంటది, చెప్తేనేమో ఇంటికి వచ్చిన లొల్లి పెడుతుంది. వెళ్ళిపోతాను. ఇప్పుడు కెమెరా ముందర చెప్తే సాయంత్రం ఇంటికి వచ్చాక నచ్చదు కావచ్చు. సీనా అత్తాడు. సీనా ఇప్పుడు ఒకసారి ఏమైంది తెలుసా, వీళ్ళ మమ్మీ మేము తీసుకుపోతామంటే ఇక తీసుకుపోలి అటే ఉండదు. ఇద్దరిని తీసుకోవాలి. నేనేం చేస్తాను, నా బిడ్డ నైట్ తీసుకుపోన్నా.
అట్లా జనాల ముందుగా అట్లా చెప్పాలి. ఇంటికి పోయినాక 4 బెల్టులు ఉంటాయి. అది అస్సలు కాదు, మేము వాడుకునే బెల్ట్ దెన్ ఇట్స్ ఓకే. ప్లీజ్ అన్నం తిందాం. చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు కాబట్టి లెట్స్ గో. నా బిడ్డకి ఇంగ్లీష్ ఏడికి వచ్చిల్లు అసలు మీరు? మాడికల్ పెట్టిందా? అన్నం పెట్టలేదా? తిన్నాం పెట్టిల్లా లేదా? తిన్నాం పెట్టిరు. నేనేం మాట్లాడా మరి అదే అంటారా బ్రో మీరు ఎవరు పోయిన అయ్యో చక్కెర ఫుల్ ఆకలి పాపం ఎటు వస్తలేదు. బ్రో నేను కొంచెం ముందు చూపాను కదా. నేను కిషోర్కి ఏం చెప్పినా సీక్రెట్ టమాటా ఉన్నది, నాకు ఆకలి అవుతుంది. నేను ప్రశాంత్ కి ఫోన్ చేసిన, మీరు అప్పుడు వస్తే మంచిగా తింటారు కదా. నేను ఇంకో విషయం చెప్పాను మేడం, వచ్చే ప్లాన్ నాకు లేదు. తిన్నారా మీరు? నా బ్యాచ్ నేను షూట్ లో ఎక్కేసిన. విషయం ఏంటంటే మేడం, మనం ప్యూర్ వెజ్. ఎందుకు మీ నాన్ వెజ్ తినరా? అందరూ పప్పులేనా? మీ షూట్ లా పప్పులే, మీరు బయట తినకపోతే ఎట్లా సార్? ప్రశాంత్ మౌలిక ఎవరు పెట్టిన బియ్యం అంటే 2 సొల్ల మీద ఇంత పెట్టిన అంటారు. 2 సొల్ల అంటే ఇంత పెట్టింది అట్లా. ఏ పెట్టి 2 సొల్ల మీద ఇంత కదా. యాక్షన్ చేయాలంటే చేస్తుంది కానీ ఏది ఏంటిది, ఎన్ని సొల్లు, ఎన్ని గ్లాసులు ఏం తెలియదు. మామిడికాయ తెచ్చుకొని తింటాను. ఓకేనా? లైటింగ్ ఎత్తుంది ఎవరు? యాక్షన్ అనే బిడ్డ సూపర్. లైటింగ్ ఎత్తుంది సూపర్ అంటే సూపర్. తింటావా? వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. అట్లనే మన వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.